వెల్కమ్ టు కృష్ణశ్రీ లాగ్స్. అందరికీ ఇప్పుడు మనము ఏం తెలుసుకుందామంటే మోటివేషనల్ స్టోరీ అనేది మీకు చెప్తాను. అది ఏమిటంటే మనిషి విలువ అని. ఇప్పుడు ఒక కథ విందాం. ఎంత విలువైన వజ్రమైన సానపడితేనే మెరుస్తుంది. అందుకే ఏ మనిషి విలువని ఎవరు అంచనా వేయడం అసాధ్యం. ప్రతి ఒక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఏ మనిషి అయినా వారిపై వారికి అపారమైన విశ్వాసం ఉంటే ప్రపంచాన్నే ఇప్పుడు కథ. ఒక కుర్రవాడికి హఠాత్తుగా సందేహం వచ్చింది. ఆ సందేహం అతన్ని నిలవనీయలేదు, కూర్చోనీయలేదు. అది ఏమిటంటే మనిషి విలువ ఏమిటి అన్నదే అతని సందేహం. తన ప్రశ్నకి జవాబు తాతయ్య దగ్గరే అనిపించింది ఆ కుర్రవాడికి. వెంటనే తాతయ్య దగ్గరికి పరుగున వెళ్ళాడు. తాతయ్య తాతయ్య, మనిషి విలువ అంటూ ఉంటారే కదా, అసలు మనిషి విలువ ఏమిటి అని అడిగాడు. కుర్రవాడి ప్రశ్నకి తాతగారు ఏమీ మాట్లాడలేదు. కానీ చిరునవ్వుతో తన గదిలో ఉన్న బీరువాలోంచి ఒక రాయిని తీసి కుర్రవాడి చేతిలో పెట్టారు. ఈ వీధిలో ఉన్న దుకాణాల దగ్గరకు వెళ్ళి ఈ రాయి విలువ ఏమిటో ఒక్కొక్కరిని అడిగి చూడు, కానీ పొరపాటున అమ్మవద్దు అన్నారు. ఎర్రగా తళతళ మెరిసిపోతున్న ఆ రాయిని తీసుకొని ఆ కుర్రవాడు వీధిలోకి బయలుదేరాడు. ముందుగా అతనికి ఓ పండ్ల దుకాణం కనిపించింది. దుకాణంలోకి వెళ్ళి ఆ దుకాణదారుడికి తన దగ్గర ఉన్న రాయిని చూపించి, దీన్ని తీసుకొని మీరేం ఇవ్వగలరు అని అడిగాడు. పండ్ల దుకాణదారుడు ఆ రాయిని యగాదిగా చూసి, ఓ 5 డజన్ల యాపిల్స్ ఇస్తాను అని గొప్పగా చెప్పాడు. ఆ తర్వాత కుర్రవాడు ఓ కూరగాయల దుకాణంలోకి ప్రవేశించాడు. తన దగ్గర ఉన్న రాయిని చూపించి, ఈ రాయికి బదులుగా మీరేం ఇవ్వగలరు అని అడిగాడు. దానికి ఆ దుకాణదారుడు, నేను ఓ బస్తా బంగాళదుంపలు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పాడు. అయితే తర్వాత తన రాయికి పండ్లు కూరగాయల దుకాణాల దగ్గర అంతగా విలువ లభించడం లేదనుకున్నాడు కుర్రవాడు. దాంతో దగ్గరలో ఉన్న ఓ నగల దుకాణంలోకి వెళ్ళాడు. దుకాణంలో కుర్రవాడు చూపించిన రాయిని చూడగానే నగల వర్తకుడు దంగైపోయాడు. ఈ రాయికి బదులుగా 100 గ్రాముల బంగారం ఇచ్చేందుకు సిద్ధం అనేశాడు. నగల వర్తకుడి మాటలకి కుర్రవాడు తెగ ఆశ్చర్యపోయాడు. తన తాతగారు ఇచ్చిన ఆ రాయి ఏమంత తీసి పారేయదగింది కాదనిపించింది ఆ కుర్రాడికి. దాంతో వాళ్ళని వీళ్ళని అడిగే బదులు ఓ రత్నాల వర్తకుడి దగ్గరకు వెళ్ళాలనుకున్నాడు. దగ్గరలో అలాంటి వర్తకుడు ఎక్కడ ఉన్నాడో వాకబు చేసుకుంటూ ఓ రత్నాల వ్యాపారి దుకాణంలోకి అడుగుపెట్టాడు. రత్నాల వ్యాపారి ముందు ఆ రాయిని ఉంచగానే ఆ వర్తకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఓ ముక్మల్ వస్త్రం తీసుకొని బల్ల మీద పరిచి కుర్రవాడి చేతిలోని రాయిని అపురూపంగా దాని మీద ఉంచాడు. ఇది మామూలు రాయి కాదు, ఇది ఓ గొప్ప పగడం. నా ఆస్తంతా అమ్మినా కూడా దీనిని కొనలేను నేను అంటూ తల వంచి ఆ రాయి ముందు మోకరిల్లాడు ఆ రత్నాల వ్యాపారి. ఈ రత్నాల వ్యాపారి దుకాణంలో జరిగిన ఈ సంఘటనకి కుర్రవాడు ఏం చేశాడంటే తెగ ఆశ్చర్యపోయాడు. తన చేతిలో ఉన్న రాయిని పదిలంగా గట్టిగా పట్టుకొని అది ఎక్కడ జారిపోతుందో అన్న భయంతో తాతయ్య దగ్గరకు పరుగు తీశాడు. తాతయ్య కుర్రవాడు చెప్పిందంతా చిరునవ్వుతో విన్నాడు. అప్పుడు ఆ తాతయ్య కుర్రవాడికి ఏం చెప్తున్నాడో ఇప్పుడు చూద్దాం. ఇవాళ ఉదయం
నువ్వు నన్ను మనిషి విలువ ఏమిటి అని అడిగావు కదా. నీకు ఎదురుపడి విన అనుభవాలే నీ ప్రశ్నకు సమాధానంగా నిలుస్తాయి. నువ్వు ఆ అమూల్యమైన పగడం లాంటివి వాడివి. కానీ నీకు జీవితంలో ఎదురుపడే వారందరూ నీకు తగిన విలువని అందిస్తారనుకోవడం అసాధ్యం. వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, విచక్షణని బట్టి నిన్ను అంచనా వేస్తుంటారు. జీవితంలో వాళ్ళు విలువైనవి అనుకునే వాటికి నీకు పొంతన లేకపోవచ్చు. నిన్ను సరిగ్గా అంచనా వేసే సామర్థ్యం వాళ్ళకి ఉండకపోవచ్చు. ఎక్కడో ఒక చోట ఆ రత్నాల వ్యాపారి వంటి వాడు నీకు ఎదురుపడతాడు. నీ విలువను అంచనా వేయలేనని ఒప్పుకుంటాడు. కాబట్టి నీ విలువ ఇంత అని చెప్పడం అసాధ్యం. అలాగని ముందుగానే నిన్ను నువ్వు అంచనా వేసుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే నువ్వు విలువకి అందని వాడివి. అలాగే ఉండేందుకు ప్రయత్నించు. నీ మీద నువ్వు గౌరవం ఉంచుకో. పండ్ల వ్యాపారి, కూరగాయల వ్యాపారుల్లాగా నిన్ను తేలికగా అంచనా వేసిన చోట చవకగా నువ్వు అమ్ముడుపోవద్దు అని తాతయ్య ఆ కుర్రవాడికి చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఈ కథ విన్నాక మనకి దీని నీతి ఏమిటంటే, ఇది ఏమి అంటే కథ సారాంశం ఏమనిపిస్తుంది అంటే, ఇంతకీ మనిషి విలువ అమూల్యం అనేది ఈ కథ యొక్క అర్థం అన్నమాట. అంటే మనిషి విలువ అమూల్యం. Thank you for watching. Please like, share, subscribe my YouTube channel. Thank you.